పుల్లల చెరువు మండలంలోని చెంచుగూడాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా లోకన ఫౌండేషన్ మరియు ఆర్డీటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం పుల్లల చెరువు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ఈ శిబిరం వారికి ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. మొత్తం 250 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా 56 మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ అవసరమైన వారిని తగిన ఆసుపత్రులకు తరలించి ఉచితంగా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. చూపు మందగించడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు, కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేశారు. చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకొచ్చారు. అయితే ఆ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు పరీక్షల ద్వారా కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంధత్వాన్ని నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ గంగప్ప, ఆర్డీటీ డాక్టర్ ప్రతాప్, డాక్టర్ మహేష్, గజ్వేల్ హాస్పిటల్ టీం సిబ్బంది ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే హెచ్ఓ రత్నాబాయి, సిఓ శంకర్ నాయక్, సిఓ నారాయణ, సిఓ పద్మ ఉన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ మహేష్ అండి. డాక్టర్ హర్ష ఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము 2 రోజులు ఎర్రగొండపాలెంలో చెంచు ట్రైబల్స్ వాళ్ళందరికీ కంటి ఉచిత శిబిరం చేయడం జరిగింది. దానికి సహకరించిన ఆర్డీటీ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదములు. మేము ఈ పేషెంట్స్ అందరికీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఆపరేషన్ చేయడానికి గజ్వేల్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. దానికి అన్ని కూడా ఏర్పాట్లు ఆర్డీటీ వాళ్ళు చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక వారం రోజుల వరకు మా దగ్గర పెట్టుకొని కంటి ఆపరేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసి వాళ్ళందరికీ కూడా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ మెడికల్ లాస్ ప్రకారం ఏ రకంగా మనం చేయగలుగుతామో ఆ రకంగా అన్ని చేసి అందరికీ కూడా మంచి చూపుని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంచి ప్రోగ్రామ్కి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా మా ధన్యవాదములు. ముఖ్యంగా ఆర్డీటీ వాళ్ళకి, న్యూస్ ఛానల్ వాళ్ళకి, ప్లస్ డాక్టర్ సార్ వాళ్ళకి, ఆర్గనైజర్స్కి, ప్లస్ వాలంటీర్స్ అందరి పేర్లు మనకు తెలియదు, కానీ వాలంటీర్స్ లేనిది మనం ఈ కార్యక్రమం చేయలేకపోతాం. సో వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి మంచి అభినందనలు,